నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశమేది? మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి స్వయం పాలనా దేశంగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 19, 1893న గవర్నర్ లార్డ్ గ్లోస్గో ఎన్నికల చట్టంపై సంతకం చేసినప్పుడు మహిళలకు కూడా ఓటు వేసే హక్కును ఇచ్చారు. ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సూచించడంతో పాటు ఇతర దేశాలు కూడా మహిళలకు ఓటు హక్కు ఇచ్చేలా ప్రేరణనిచ్చింది. ఇక మొదటిది, హోమియోపతిలో రీసెర్చ్ ను ప్రారంభించేలా ఎంఓయూపై సంతకం చేసిన సిసిఆర్హెచ్. హోమియోపతిలో విద్య, పరిశోధన సహకారాన్ని పెంపొందించడానికి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, కోల్కతాలోని అండమాన్ విశ్వవిద్యాలయం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. సైంటిఫిక్ రీసెర్చ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ తో పాటు అంతర్భాగ అధ్యయనాలను ముందుకు తీసుకువెళ్లడమే దీని లక్ష్యం. ఇక రెండవది, కేర్ ఎర్త్ ట్రస్ట్ కో-ఫౌండర్ కు ప్రతిష్టాత్మక అవార్డ్. కేర్ ఎర్త్ ట్రస్ట్ కో-ఫౌండర్ జయశ్రీ వెంకటేశన్ ఇటీవల వెట్లాండ్ వైజ్ యూజ్ రామ్సర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. స్థిరమైన వెట్లాండ్ నిర్వహణకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఇక మూడవది, ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందించేలా ఆర్బీఐ అండ్ ఎన్సీఎఫ్ఈ నేషన్ వైడ్ క్యాంపైన్స్. దేశంలో ఫైనాన్షియల్ లిటరసీని పెంపొందించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కలిసి నేషన్ వైడ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్ ను ప్రారంభించాయి. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కింద అమలు చేయబడిన ఈ కార్యక్రమాలు విభిన్న వర్గాలకు అవసరమైన ఆర్థిక జ్ఞానం, నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక నాలుగవది, ఇండియాలోకి అడుగుపెట్టనున్న స్టార్లింక్. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. శాటిలైట్ నుంచి హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోతో స్పేస్ ఎక్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇది సక్సెస్ అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీలో స్టార్లింక్ విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కానీ స్పేస్ ఎక్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకు తగిన ఆమోదం పొందాల్సి ఉంది. ఇక ఐదవది, భారత్లో 18,000 కోట్లు దాటిన డిజిటల్ లావాదేవీలు. భారత్లో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో 18,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు యూపీఐ, ఫిన్టెక్ కొలాబరేషన్స్ కీలక పాత్ర పోషించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్థిక సైబర్ నేరాలను అరికట్టడానికి ఏఏ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ వ్యర్థాలని తీసుకువచ్చాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ 2025కు ఆతిథ్యమిచ్చే దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.